నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను మహేశ్వరి. నేను హిమబిందు. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలకు భ్రమలు తొలగిపోయాయన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఈ ప్రభుత్వం కళ్లార్పకుండా అబద్ధాలు చెప్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చేపట్టాల్సిన పోరాటాల గురించి నేతలకు దిశానిర్దేశం చేశారు. తాడేపల్లిలో నిర్వహించిన సమావేశంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు, పార్లమెంట్ పరిశీలకులు పాల్గొన్నారు. చంద్రబాబు ఆయన మాఫియాకు ప్రైవేట్ దుకాణాలు అప్పగించారని మండిపడ్డారు వైఎస్ జగన్. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని చేతుల్లోకి తీసుకుని ఇల్లీగల్ గా ఆదాయం పెంచుకోవడానికి తెరలేపారని ఫైర్ అయ్యారు. కల్తీ మద్యాన్ని పరిశ్రమ మాదిరి నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన ఈ మాఫియాను కంట్రోల్ చేసే కొంతమంది ఆయన క్యాబినెట్లో మంత్రులు, ప్రముఖ రాజకీయ పోస్టులలో ఉన్న పెద్దలు, పెద్దబాబు చిన్నబాబు ఆధ్వర్యంలో కుటీర పరిశ్రమల్లో ఏకంగా వీళ్ళు కల్తీ మద్యం తయారు చేసే ఈ మాదిరిగా ఫ్యాక్టరీలు పెట్టి చేసేసి వీళ్ళే క్వాలిటీ లేని లిక్కర్ను అక్కడ తయారు చేసి వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏదైతే ఉందో, ప్రైవేట్ మాఫియాతో కూడిన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లకు ఏదైతే ఉందో ఆ షాపుల్లోకి, ఆ బెల్ట్ షాపుల్లోకి నేరుగా ఈ మందును పంపిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రభుత్వ స్కూళ్లలో నో వేకెన్సీ బోర్డులు చూసేవారమని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక 5 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారని గుర్తు చేశారు వైఎస్ జగన్. నాడు నేడు పనులు పూర్తిగా ఆగిపోయాయన్నారు. విద్యా వ్యవస్థను అధ్వాన్న స్థితికి దిగజార్చారని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ జగన్. నాడు నేడు పనులు ఈరోజు పూర్తిగా ఆగిపోయిన పరిస్థితులు. బాధ ఎక్కడ కలుగుతుందనంటే, నాడు నేడు పనులు ఆగిపోవడమే కాకుండా కనీసం వాటికి సంబంధించిన మెయింటెనెన్స్ కూడా ఈ ప్రభుత్వం చేయలేని అధ్వానమైన పరిస్థితులకి మొత్తం విద్యా వ్యవస్థను నెట్టేసింది. రోజుకొక మెనూతో గోరుముద్ద అనే కార్యక్రమం మన హయాంలో గొప్పగా నిర్వర్తించిన కార్యక్రమం ఈరోజు కనుమరుగైపోయింది. ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏకంగా 5 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయిన పరిస్థితులు. మన హయాంలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో నో వేకెన్సీ బోర్డ్స్ చూసినాం. ఎమ్మెల్యేల దగ్గరికి గవర్నమెంట్ స్కూల్లో సీటు కోసం రికమెండేషన్ చేయమని చెప్పి ఎమ్మెల్యేల దగ్గరికి ప్రజలు వచ్చి అడిగిన పరిస్థితులను మనం చూస్తాం. ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పరిస్థితి ఏమంటే 5 లక్షల మంది పిల్లలు ఈరోజు విద్యార్థులు తగ్గిపోయిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారని గుర్తు చేశారు వైఎస్ జగన్. సమయానికి ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ గాలికి ఎగిరిపోయిందన్నారు. కల్లబొల్లి మాటలతో రైతులను మోసం చేశారని మండిపడ్డారు. ఏ రైతుకు సరైన గిట్టుబాటు లేదని, ఏ పంట తీసుకున్నా రైతులకు నష్టమేనన్నారు వైఎస్ జగన్. ఎరువుల పంపిణీలోనూ స్కామ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్బీకేలలో ఒక చాట్ వేసేవాళ్ళం, ఏ పంటకు గిట్టుబాటు ధర ఇది అని. ఆ రేటు కన్నా తక్కువ రేటు ఎక్కడైనా ఉంది అన్న పరిస్థితి ఉంటే వెంటనే అలర్ట్ వచ్చేది. ఆ అలర్ట్ ఆధారంగా జాయింట్ కలెక్టర్ ఇంటర్వ్యూన్ అయి ప్రతి రైతుకు గిట్టుబాటు ధరలు వచ్చేటివి. ఈ క్రాప్ పోయింది, ఆర్బీకేలు నిర్వీర్యమైపోయాయి, ఉచిత పంటల బీమా పోయింది, సమయానికి ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ గాలికి ఎగిరిపోయింది. రైతు భరోసాగా మనం రైతుకు పెట్టుబడి సహాయంగా క్రమం తప్పకుండా మనం రైతుకు తోడుగా ఉండే కార్యక్రమాలు మనం చేసి రైతుకి ఇచ్చే కార్యక్రమం 13,500 మనం ఇస్తూ ఉంటే, కళ్ళబోలి మాటలతో రైతులను భ్రమపట్టించి రైతు భరోసా పరిస్థితి ఈరోజు ఏమిటి అని అంటే, రైతు భరోసాకు పేరు మార్చి అన్నదాత సుఖీభవ అన్నాడు. పిఎం కిసాన్ ఇచ్చే 6,000 కాక మేము 20,000 ఇస్తామన్నారు. 2 ఏళ్ళకు కలిపితే 20,000, 20,000 2 ఏళ్ళకు కలిపితే 40,000 ఇవ్వాలి. 40,000కు గాను ఇచ్చింది కేవలం 5,000. ఏ రైతుకు కూడా ఈరోజు కనీసం గిట్టుబాటు ధరలు లేవు. ఏ పంట తీసుకున్న రైతులకు ఈరోజు నష్టమే.
చంద్రబాబు ప్రజారోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీశారని మండిపడ్డారు వైఎస్ జగన్. నాణ్యమైన వైద్యం అందనీయకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో కొత్తగా పెట్టిన మెడికల్ కాలేజీలను తన బినామీలు, తన మనుషులను చంద్రబాబు అమ్మేస్తున్నాడని ఫైర్ అయ్యారు వైఎస్ జగన్. దాదాపుగా 3,800 కోట్లు పెండింగ్ పెట్టేసరికి మొత్తం నెట్వర్క్ హాస్పిటల్స్ బోర్డు తిప్పేసినాయి. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఆశ్చర్యం కలిగించే విషయం లేని కూడా 108లు 104లు స్కాములమయం. అసలు ఆ పేదలను అన్యాయం చేస్తూ ఆ పేదలను ఇంకా పేదరికంలోకి నెట్టేయాలంటూ ఆ పేదలకు ఫ్యూచర్లో కూడా మంచి జరగకుండా చేయడం కోసము మన హయాంలో 17 మెడికల్ కాలేజీలు మనం తీసుకొస్తే ఆరోగ్యశ్రీని కూనీ చేశారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ మూతబడేలా చేశారు. ఆరోగ్య ఆసరా కనపడకుండా చేశారు. అన్ని రకాలుగా నాశనం చేస్తూ ఉన్న పరిస్థితులు. గవర్నమెంటే గన హాస్పిటల్ నడపకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్స్ప్లాయిటేషన్ వల్ల ఏ పేదవాడికి కూడా వైద్యం అనేది అందని పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు. ఈ నెల 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శిస్తానన్నారు వైఎస్ జగన్. ఈ నెల 10 నుంచి నవంబర్ 22 వరకు రచ్చబండ కార్యక్రమం ఉంటుందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కరపత్రాలు పంపిణీ చేయాలని సూచించారు. రచ్చబండ ద్వారా 1 కోటి సంతకాల సేకరణ చేపట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు వైఎస్ జగన్. సేకరించిన సంతకాలతో గవర్నర్ను కలుస్తామన్నారు. 1 కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఆ లెటరు మెడికల్ కాలేజీలను మేమంతా కూడా ప్రైవేటైజీకరణను వ్యతిరేకిస్తున్నాము అని చెప్పి ప్రజలు పెట్టబోయే సంతకాలను సంబంధించిన లెటర్ కాపీని, దాని మీద కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది. అవి గ్రామంలో ఇస్తాం ఈ గ్రామ కమిటీకి, అనుబంధ విభాగాల అధ్యక్షులకు. మెడికల్ కాలేజీలను కాపాడుకునే దిశగా ప్రతి పంచాయతీకి ఈ గ్రామ కమిటీకి, అనుబంధ విభాగాల అధ్యక్షులకు వాళ్లకు సంబంధించి ఈ 500 లెటర్లు, సంతకాల సేకరణ కోసం 500 లెటర్లు, పాంఫ్లెట్ వాళ్ళకి అప్పచెప్పి వస్తాం. ఆ 500 సంతకాలు ఈ గ్రామ కమిటీ, ఈ అనుబంధ విభాగాలకు సంబంధించిన అధ్యక్షులు, ఈ 17-18 మంది ప్లస్ ఈ అనుబంధ విభాగాలకు సంబంధించిన కమిటీకి సంబంధించిన వాళ్ళ సభ్యులు అందరూ కలిసి ఆ గ్రామంలో వాళ్ళు అవగాహన పెంచుతూ ప్రతి గ్రామం నుంచి కనీసం 500 మందితో సంతకాలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీసుకుంటారు. ఆ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేస్తాం. 10వ తారీఖు నుంచి ఆ కార్యక్రమం నవంబర్ దాకా జరుగుతుంది. మనం గవర్నర్ను కలిసే దాకా కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది. వైఎస్ జగన్ నర్సీపట్నం మెడికల్ కాలేజ్ పర్యటనపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగింది. మెడికల్ కాలేజ్ సందర్శనకు రోడ్డు మార్గాన అనుమతి లేదు అని పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ నెల 9న నర్సీపట్నం మెడికల్ కాలేజ్ని సందర్శించనున్న వైఎస్ జగన్ కు తమ సమస్యలు చెప్పుకునేందుకు స్టీల్ ప్లాంట్ కార్మికులు, బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు సిద్ధమయ్యారు. దీంతో వైఎస్ జగన్ ను కలిసేందుకు అవకాశం లేకుండా చేస్తున్న కూటమి ప్రభుత్వం పోలీసుల ఆంక్షలతో అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. విశాఖ ఎయిర్పోర్టు నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజీ వరకు రోడ్డు మార్గాన వెళ్లడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో వర్షాలు పడుతున్నాయి. వాతావరణం అనుకూలంగా లేకపోయినా సరే హెలికాప్టర్లోనే నర్సీపట్నం వెళ్లాలి అని పోలీసులు ఆంక్షలు పెట్టడం కూటమి పెద్దల కుట్రలో భాగమే అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనూ వైఎస్ జగన్ పర్యటనలకు కూటమి ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది. జగన్ ఎప్పుడు ప్రజల్లోకి వెళ్లినా ఏదో ఒక సాకుతో ఆటంకాలు సృష్టిస్తూ వస్తుంది. గతంలో రైతుల సమస్యలపై పోరాడినా ఇప్పుడు మెడికల్ కాలేజీ సందర్శనకు వెళ్తున్నా పోలీసులతో ఆంక్షలు పెట్టిస్తోంది. జగన్ ప్రజల్లో రాకుండా చేయాలి అనే కుతంత్రంతో వ్యవహరిస్తోంది చంద్రబాబు సర్కార్. ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్ పర్యటనను ఆపలేరు అని అన్నారు మాజీ మంత్రి అమర్నాథ్. బందోబస్తు ఇవ్వలేము అని పోలీసులు చేతులెత్తేస్తూ ఉన్నారని ఫైర్ అయ్యారు. జగన్ రోడ్డు మార్గాన నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వస్తారు అని పోలీసులు భద్రత కల్పించకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భద్రత కల్పిస్తారని తెలిపారు. ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. మా నాయకుడు వస్తాడు, ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాడు, మన పక్షాన్ని నిలబడతాడు, రాష్ట్రంలో పేదవాడికి వైద్య విద్యని అందించేటువంటి దానికి ముందుండి పోరాటం చేస్తాడు, రాష్ట్రంలో పేద కుటుంబాలకి, వెనుకబడినటువంటి ప్రాంతాలకి ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ని అందుబాటులో తీసుకొచ్చేటువంటి దానికి
అండగా నిలబడతాడనేటువంటి నమ్మకంతో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రేపు 9వ తారీఖు ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం విచ్చేసి రోడ్డు మార్గానే రేపు నర్సీపట్నం కాలేజీకి వెళ్తారో ఎవరు ఆపుతారో చూస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ, నకిలీ మద్యం కేసులో టీడీపీ నేతల లింకులు బయటకొస్తున్నాయి. ప్రధాన నిందితుడు జనార్దన్ రావు వ్యాపార భాగస్వామి శ్రీనివాస్, కట్టా రాజు, కళ్యాణ్ని ఇవాళ అరెస్ట్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. ఈ ముగ్గురి అరెస్టుతో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 6కు చేరింది. అరెస్ట్ అయిన వారిలో A2 జగన్మోహన్ రావు, A6 కట్టా రాజు, A8 బాదల్ దాస్, A9 ప్రతాప్ దాస్, A11 శ్రీనివాసరెడ్డి, A12 కళ్యాణ్ ఉన్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేశారు. నిందితుల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. విజయవాడ, చిత్తూరు, ఏలూరు, విశాఖ, అనకాపల్లితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువు ఎక్సైజ్ సిఐ హిమబిందుపై వేటు పడింది. నకిలీ మద్యం తయారీని గుర్తించడంలో అలసత్వం వహించారు అని హిమబిందుపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. విజయవాడ ఎక్సైజ్ కమిషనర్ ఆఫీస్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీలో నకిలీ మద్యం ప్రజల ప్రాణాలు తీస్తోంది. టీడీపీ నేతలు నకిలీ మద్యం దందా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో తయారైన నకిలీ మద్యం సేవించి శ్రీరాములు అనే వ్యక్తి మృతి చెందాడు. నకిలీ మద్యం సేవించడం వల్లే శ్రీరాములు మృతి చెందాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడి సత్యసాయి జిల్లా తనకల్లు మండలం ఎర్రవల్లి గ్రామం. ఈ గ్రామం ములకల చెరువు సరిహద్దులో ఉండడంతో అక్కడ తయారయ్యే నకిలీ మద్యం తాగి మరణించాడని ఆరోపిస్తున్నారు శ్రీరాములు కుటుంబ సభ్యులు. కలితే మద్యం 4 రోజుల నుంచి తాగే పని. ఆమె అనుమానం ఏం లేదు కానీ తాగే చిన్నాడు పెద్దోడు సమయ ఇద్దరే నా కొడుకులో సంటే కొడుకు పెద్ద కొడుకు. ఆంధ్రప్రదేశ్లో నారావారి సారా రాజ్యం మేలుతుంది అన్నారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. కూటమి ప్రభుత్వం వచ్చాక 5,280 కోట్ల మద్యం స్కామ్ జరిగింది అన్నారు. 48 కోట్ల క్వార్టర్ బాటిళ్ల నకిలీ మద్యం అమ్ముడైంది అన్నారు. ప్రజల ఆరోగ్యంపై ఏమాత్రం శ్రద్ధ లేకుండా నకిలీ మద్యం అమ్మకాలు సాగించారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొలకల చెరువు నుంచి గ్రేటర్ రాయలసీమ మొత్తం సప్లై అంట, కృష్ణా జిల్లా నుంచి కోస్టల్ ఆంధ్ర, ఉత్తరాంధ్ర మొత్తం సప్లై అంట నకిలీ మద్యం. ఆధారాలతో సహా, ప్రూఫ్స్తో సహా అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా ఏమాత్రం చలనం లేకుండా ఉందంటే, చంద్రబాబు నాయుడు వస్తే అన్నిదో సంక్షోభాలను కూడా అవకాశాలుగా మార్చుకుంటా అన్నాడు. మరి ఇదేనేమో సంక్షోభాన్ని కూడా అవకాశంగా మార్చుకోవడం అంటే. ఈ మాదిరి కల్తీ మద్యాన్ని, నకిలీ మద్యాన్ని, నారావారి సారా, ఎన్ బ్రాండ్ సారాను ప్రజలకు అందించి ఫేక్ స్టిక్కర్లు మాత్రం ఒక స్టిక్కర్ ఒకటే ఒరిజినల్, బాటిల్లో మందంతా కల్తీనే. మన్యం జిల్లాలో మరణ మృదంగం మోగుతూనే ఉంది. పార్వతీపురం మన్యం జిల్లా బాలేష్ గ్రామంలో నిమ్మక సుమన్ అనే గిరిజన యువకుడు పచ్చకామెర్లతో మృతి చెందాడు. దీంతో మరోసారి మన్యంలో అలజడి రేగింది. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పచ్చకామెర్లతో 2 విద్యార్థినులు ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కురుపాం గిరిజన సంక్షేమ హాస్టల్లో పచ్చకామెర్లతో 2 విద్యార్థినులు మృతి చెందిన ఘటనలో కూటమి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వ పాఠశాల హాస్టల్లో విద్యార్థినులు అనారోగ్యానికి పాలై ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ మృతి చెందితే, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాత్రం బాధ్యతారహితంగా విద్యార్థినులు వాళ్ల ఇళ్ల వద్దే అస్వస్థతకు గురై చనిపోయారని బుకాయించారు. తీసుకురావడానికి వెళ్ళానండి. వెళ్తే అప్పుడే మా పాప అక్కడ జ్వరంతోనే ఉంది, వాంతులు అవుతున్నాయి. ఆ ప్రిన్సిపల్ మేడం అంట మరి సూపరింట్ గారు వచ్చి ఎలాగం తీసుకెళ్ళిపోతారు, గవర్నమెంట్ పిల్లలు కదా, గవర్నమెంట్ మీకు చూస్తుంది కదా, ఇక్కడ నుంచి మేము విజయనగరం పంపిస్తాము,
అక్కడ బాగా చూస్తారనేసి అన్నారు. లేదమ్మా, నేను మా పాపనైతే నేను బయటనే తీసుకెళ్ళిపోతాను, ఏదేమైనా మేము మా తల తాకటట్టే మేము బతికించుకోవాలి కదా, నా పిల్ల కదా అనేసి అనే గవర్నమెంట్ మీకు చూస్తుంది కదా, ఏటైపోతున్నారు మీరు, గవర్నమెంట్ సొమ్ము తినడానికి మీకు ఇష్టం లేదని వాళ్ళకి వాదించింది. ఇప్పుడు నా పిల్ల నేను కోల్పోనాను, ఇప్పుడు నా పిల్ల కవులు ఇస్తారు, డబ్బుతో సంబంధం కాదు నాకు, నా పిల్ల కావాలి ఇప్పుడు నాకు. చలో విజయవాడలో భాగంగా ధర్నా చౌక్ భారీగా తరలివచ్చారు ప్రభుత్వ ఉపాధ్యాయులు. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల నుంచి తప్పించాలి అని డిమాండ్ చేశారు. మెరుగైన పీఆర్సీ, మధ్యంతర భృతి మంజూరు చేయాలి అని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఇక 30,000 కోట్ల ఆర్థిక బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం రోడ్ మ్యాప్ ప్రకటించాలి అని, +2 పాఠశాలల్లో ఖాళీలు భర్తీ చేయాలి అని నినదించారు. ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వలన ప్రయోజనం ఏంటి అని ప్రశ్నించారు. విద్య, వైద్యంపై ఖర్చు చేయాలి కానీ ఉచితాలు అలవాటు చేయకూడదన్నారు. విద్య వల్ల పేదవాడు సంపన్నుడయ్యే అవకాశాలున్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై కీలక సమావేశం నిర్వహించారు. రేపు హైకోర్టులో బీసీ రిజర్వేషన్ కేసు విచారణ నేపథ్యంలో అనుసరించవలసిన వ్యూహంపై, వినిపించవలసిన వాదనలపై ప్రధాన చర్చ జరిగింది. సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ కు లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది. నవీన్ యాదవ్ వైపు సీఎం రేవంత్ మొగ్గు చూపారు. అభ్యర్థి రేస్ నుంచి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తప్పుకున్నారు. ఉప ఎన్నికలో పార్టీ గెలుపు కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు బొంతు రామ్మోహన్. బీజేపీ జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై అభిప్రాయ సేకరణ చేస్తుంది త్రిసభ్య కమిటీ. మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, మాజీ ఎంపీ రాములు, సీనియర్ నేత ఆంజనేయులతో కమిటీ సీనియర్ నేతలు, డివిజన్ అధ్యక్షులు, కార్పొరేట్ల అభిప్రాయాలను సేకరిస్తుంది. ఇక రేస్లో లంకల దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, ఆకుల విజయ్ ఉన్నారు. 2 రోజుల్లో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ తరపున 12 మంది ఆశావహులు జూబ్లీహిల్స్ టికెట్ కోసం వినతి చేశారు. విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఘనంగా జరిగింది. అమ్మవారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంపై 60 అడుగుల సిరిమానును అమర్చారు. సిరిమాను శిఖరాగ్రాన అమర్చిన ప్రత్యేక ఆసనంపై పూజారి అప్పలనాయుడు ఆసీనులై భక్తులను ఆశీర్వదించారు. అమ్మవారి చదురగుడి నుంచి విజయనగరం కోట వరకు సిరిమానును ఊరేగించారు. అంతకుముందు సిరిమానోత్సవంలో అపశృతి జరిగింది. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స కుటుంబం కూర్చున్న వేదిక కుంగిపోయింది. ఉద్దేశపూర్వకంగా డీసీసీబీ వద్ద వేదికను రద్దు చేశారు టీడీపీ నేతలు. 30 ఏళ్లుగా సిరిమానోత్సవం వీక్షిస్తున్న ప్రాంతానికి బొత్స కుటుంబాన్ని అనుమతించలేదు. అర్బన్ బ్యాంక్ ప్రాంగణంలో కూర్చోవాలని ఆదేశించారు. సిరిమాను రథం తిరగక ముందే వేదిక కుంగిపోయింది. కుంగిపోయిన వేదిక నుంచే ఉత్సవాన్ని బొత్స కుటుంబం వీక్షించింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో బీహార్లో రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయి. పొత్తు వ్యవహారాలు జోరందుకున్నాయి. కేంద్ర మంత్రి ఎల్జేపీ ఆర్వీ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ ఎన్డీఏకి దూరం జరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ జన్సురాజ్ పార్టీతో జత కట్టేందుకు మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. రాజకీయాల్లో తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయంటూ ఎల్జేపీ నేతలు చేస్తున్న ప్రకటనలు ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మద్రాస్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ని విచారించేందుకు సీజేఐ జస్టిస్ గవాయ్ అంగీకరించారు. రేపు విచారిస్తామని తెలిపారు. టీవీకి అధినేత హీరో విజయ్ కరూర్ ర్యాలీలో తొక్కిసలాట జరిగిన ఘటనలో 41 మంది చనిపోయారు. స్టాలిన్ సర్కార్ ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీ దీనిపై విచారణ చేపడుతోంది. అయితే ఘటన వెనుక కుట్ర దాగుందని ఆరోపిస్తున్న టీవీకే సీబీఐ దర్యాప్తు కోరుతూ మద్రాస్ కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ను తోసిపుచ్చిన మద్రాస్ హైకోర్టు సిట్ దర్యాప్తుకు ఆదేశించింది. ఈ క్రమంలోనే సీబీఐ దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం రేపు విచారణ చేపట్టనుంది. కరూర్ తొక్కిసలాట బాధితుల్ని పరామర్శించారు టీవీకే అధినేత హీరో విజయ్. వీడియో కాల్ చేసి వారితో మాట్లాడారు. నేరుగా వెళ్లేందుకు అనుమతులు లేనందుకు వర్చువల్గా పలకరించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని పరామర్శించారు.
త్వరలోనే వచ్చి కలుస్తాను అని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు టీవీకే అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. భౌతిక శాస్త్రంలో 3 శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం దక్కింది. అమెరికాకి చెందిన జాన్ క్లార్క్, మైఖేల్ హెచ్ డెవోరేట్, జాన్ ఎం మార్టినిస్లను ఈ బహుమతి వరించింది. మైక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానిక్స్లో చేసిన అద్భుతమైన ఆవిష్కరణలకు గాను నోబెల్ కమిటీ వీరిని ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక అమెరికాలో వలసదారుల పరిస్థితి దినదిన గండంగా మారింది. H-1B సహా అన్ని రకాల వీసాలపై నిబంధనలు కఠినతరమయ్యాయి. విద్యార్థి వీసాల జారీని కూడా అగ్రరాజ్యం గణనీయంగా తగ్గించేసింది. ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు F-1 వీసాల జారీలో 44% తగ్గుదల నమోదైంది. ఆగస్టు నెలలో అమెరికా యూనివర్సిటీలకు మొత్తంగా 3,13,138 వీసాలు జారీ అయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో పోలిస్తే ఇది 19.1% తక్కువ అని అంతర్జాతీయ ట్రేడ్ కమిషన్ పేర్కొంది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. చెన్నైకి చెందిన ప్రముఖ ఆభరణాల రిటైల్ దిగ్గజం లలిత జ్యువెలరీ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. సెబీ నుంచి అనుమతి పొందిన ఈ సంస్థ త్వరలోనే 1700 కోట్ల రూపాయలతో IPO ద్వారా పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. చెన్నైలోని టీ నగర్లో 1985లో తొలి స్టోర్లు ప్రారంభించిన లలిత జ్యువెలరీ ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఒక పెద్ద ఆభరణాల రిటైల్ చైన్గా ఎదిగింది. ఈ IPOలో 1200 కోట్ల రూపాయల విలువైన కొత్త షేర్స్ను జారీ చేయనుండగా మరో 500 కోట్ల రూపాయల విలువైన షేర్లను ప్రమోటర్ కిరణ్ కుమార్ జైన్ విక్రయించనున్నారు. ఈ IPOతో లభించే మొత్తంలో దాదాపు 1014 కోట్ల రూపాయలతో కొత్త స్టోర్స్ ఏర్పాటుకు, మిగతా మొత్తాన్ని జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం వినియోగించనున్నారు. లలిత జ్యువెలరీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 56 స్టోర్స్తో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో 22, తమిళనాడులో 20, కర్ణాటకలో 7, తెలంగాణలో 6, పుదుచ్చేరిలో 1 ఉన్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో 13,316 కోట్లుగా ఉన్న ఆదాయం 2024 ఆర్థిక సంవత్సరంలో 16,788 కోట్ల రూపాయలకు చేరగా లాభం 238 కోట్ల నుంచి 359.8 కోట్ల రూపాయలకు చేరింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 4వ రోజు లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. ఇక సూచీలు స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. చివరికి సెన్సెక్స్ 136 పాయింట్ల లాభంతో 81,926 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 30 పాయింట్లు లాభపడి 25,108 వద్ద స్థిరపడింది. పసిడి పరుగు ఆగడం లేదు. రోజుకో రికార్డు బ్రేక్ చేస్తుంది, పైకి ఎగబాకుతుంది. ఇవాళ బులియన్ మార్కెట్లో బంగారం ధర 1,250 రూపాయలు పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,22,020 రూపాయలకు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,11,850 రూపాయలకు పెరిగింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. మహిళల వన్డే ప్రపంచ కప్లో దంచి కొడుతున్న బ్యాటర్లు ICC వన్డే ర్యాంకింగ్స్లో అదరగొట్టారు. న్యూజిలాండ్పై విధ్వంసక శతకం బాదిన తంజిమ్ బ్రెస్ట్ టాప్ 5లోకి దూసుకొచ్చింది. ఇండోర్ స్టేడియంలో రికార్డు శతకంతో సఫారీ జట్టును గెలిపించిన బ్రెస్ట్ ర్యాంకింగ్స్లో 4వ స్థానం సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె ఖాతాలో 706 పాయింట్లున్నాయి. భారత ఓపెనర్ స్మృతి మందాన అగ్రస్థానంలో నిలిచింది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.